పార్వతీపురంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. జూనియర్ కళాశాల గ్రౌండ్లో ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరులకు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి ఆశీసాధనకు కృషి చేస్తామని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బందికి కడప పోలీసులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో ఎస్పీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు ఎస్పీ. అంబర్పేట కార్ హెడ్ క్వార్టర్స్లో అమరవీరుల జ్ఞాపకార్థం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొని రక్తదానం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు సుధీర్ బాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదివాసీలే మన చరిత్రకు మూలవాసులని, వారి సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబొట్టు ఎప్పుడూ ప్రత్యేకమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్లోని ఆదివాసీ కాలనీలో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆదివాసీ యువకులు ఇప్పటికీ దండారి ఉత్సవాల్లో వేషధారణ వేసి తమ సంస్కృతిని కాపాడుతున్నారని కొనియాడారు. జూబ్లీహిల్స్లో భారతీయ జనతా పార్టీ ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రచారంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రహదారి పక్కన ఉన్న టిఫిన్ సెంటర్లో అల్పాహారం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలతో మమేకమయ్యారు రామచంద్రరావు. విశాఖ జిల్లా పెందుర్తిలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీపావళి చేసుకుని పక్క వీధిలో ఉన్న బంధువుల ఇంటికి బాధితులు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీపావళి సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగించి ఉండడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని అనుమానిస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, బెంగళూరు నుంచి వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వరంగల్ జిల్లా ఉరుసు దర్గా ఆటో స్టాండ్ వద్ద పూలే విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కర్నూలులో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. అమరులైన పోలీసులకు పెరేడ్ గ్రౌండ్లో నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. విధి నిర్వహణలో పోలీసుల త్యాగం మరవలేనిదని మంత్రిని గుర్తు చేసుకున్నారు. సంఘ విద్రోహ చర్యలు అరికట్టే క్రమంలో విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసుల త్యాగాలు మరవలేనివని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్లో ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ప్రజలు దేశ రక్షణలో ప్రాణం కంటే విధి నిర్వహణ గొప్పదని చాటిన అమరుల త్యాగాలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని చిరస్మరణీయమన్నారు ఎస్పీ. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చంతో నివాళులర్పించారు. సిఐ అజయ్ కుమార్ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసి అమరులైన పోలీసులకు నివాళులర్పించారు.